ఏలియన్ రోములస్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 1 నిమిషం. సైంటిఫిక్ హారర్ కమ్ థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్. మొత్తానికి ఈ సినిమా విడుదలైన తేదీ వచ్చేసి 23 ఆగస్ట్ 2024, అంటే 23 ఆగస్టున విడుదలైన ఈ సినిమా. వైల్డ్ సెవెజనింగ్ ద డీప్ ఎండ్స్ ఆఫ్ ఏ derelict space station, a group of young space colonizers faces the most terrifying life form in the universe. అంటే స్పేస్లోకి ఒక గ్రూప్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి అనే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్, హారర్ ఎఫెక్ట్లతో ఒక థ్రిల్లింగ్ సైంటిఫిక్ ఫిక్షన్ ఫిలిం ఈ సినిమా. ఇందులో రెయిన్ అనే ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ ముక్కతే బ్రతుకుతుంది చివరికి. ఆమె అనుభవాలు ఏంటి అనేది చెబుతున్నటువంటి కథగా ఇది ఉంటుందన్నమాట. రెయిన్ క్యారడైన్గా క్యాలీ స్పీనీ నటించింది. తర్వాత డేవిడ్ జాన్సన్ యాండీగా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించిన ఈ సినిమాలో ఇసాబెలా మెర్సెల్ కేగా, తర్వాత ఆర్కీ రినాక్స్ మరియు తర్వాత ఐలన్ వూ తదితరులు నటించారు. ఈ సినిమాకి డైరెక్టరు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫెడే ఆల్వరిజ్, ప్రొడ్యూసర్ రిడ్లీ స్కాట్, తర్వాత వైటర్ హిల్, రైటర్ వచ్చేసి రేడో సైనాగూస్, బెంజమిన్ వాలిఫిక్స్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి ఈ సినిమా. పాటలు పద్యాలు లేకపోయినా, ఇంగ్లీష్లో జనరల్లీ పాటలు పద్యాలు తక్కువే ఉంటాయి కాబట్టి చక్కటి మ్యూజిక్తో ఆర్ఆర్తో చక్కగా సాగినటువంటి ఈ రెయిన్ యొక్క కథ లాంటి ఆత్మకథ లాంటి కథ అన్నమాట ఇది. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్లోకి పోయినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక డిఫరెంట్ ఫామ్ ఆఫ్ ఏలియన్ కనబడుతుంది. ఏలియన్ అంటే తెలుసు కదా, మన జీవి కాకుండా, మన భూమి మీద ఉన్నటువంటి జీవి కాకుండా వేరే ప్రపంచంలో అంటే యూనివర్స్లో ఉన్నటువంటి వేరే గ్రహాంతర వాసుల యొక్క అలజడి, అలికిడి లేదా వాటి ఉనికి, అది ఏలియన్ అంటాం. సో అలాంటి ఏలియన్ రోములస్ అని చెప్పి ఇంకొకటి 2 రకాల భాగాలు ఉంటాయి. రోములస్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కథ ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక వింత జీవి ఎదురవుతుంది. ఆ వింత జీవి ఒకటి కాదు, వందలుగా ఎదురవుతాయి. అది కొంచెం సాలిడ్ పురుగులాగా మెల్లిగా వస్తుంది. వచ్చిన తర్వాత దాని వికృతమైన రూపంతో టకా ఒక్కొక్కరిని ఫేస్ చేస్తూ వెళ్తుంది. సో ముందుగా ఇతను చెప్పినట్టుగా ఒక నల్లజాతీయుడు అయినటువంటి ఎవరు యాండీ, అతనికి చిప్ ఇక్కడ అమరుస్తారు. జస్ట్ లైక్ మన ఈ మధ్య మనకు రిలీజ్ అయినటువంటి పూరి జగన్నాథ్ సినిమా డబుల్ స్మార్ట్లో ఉన్నట్టుగా చిప్పు. ఆ చిప్పును బట్టి అతను ఆపరేట్ అవుతున్నాడు. అక్కడ ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆ సైంటిస్ట్ సగం పేగులు బయటకు వచ్చి చాలా బీభత్సంగా ఉంటాడు. అతను కనిపెట్టిన అతను ఈ స్పేస్ క్రాఫ్ట్లో జరుగుతున్నటువంటి ఈ పోరాటాలన్నింటిలో అక్కడ ఇవి జరుగుతున్నప్పుడు అక్కడ ఒక లేడీకి మొత్తం లోపలికి నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ యొక్క పురుగు, ఆ వింత యొక్క ఏదైతే గ్రహాంతర వాసి ఉందో ఆ ఏలియన్. వెళ్ళిపోయిన తర్వాత ఆమె యోనిలోంచి ఒక బాబు పుడతాడు. అయితే ఇట్లాంటి సినిమా సన్నివేశం చూపించినా కూడా చూపించకుండా చాలా జాగ్రత్తగా ఎంతో డీసెంట్గా ఆ షాట్ని తీశారు. తీసిన తర్వాత ఆ బాబు పుడుతూనే పెద్దోడైపోతాడు. అంటే ఒక గ్రహాంతరవాసి కదా, చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఇలా అని నాలుకతో మొత్తం తినేస్తాడు తల్లిని. సో అక్కడ కాపాడడానికి పోతే వీళ్ళకి ఉండదు, చాలా డేంజరస్గా ఉంటుంది. అసలు ఆ హారర్ ఎఫెక్ట్ అనుకోండి, సైంటిఫిక్ ఫిక్షన్ అయినా కూడా హారర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది అది. సో భయంకరంగా తినేస్తాడు. తినేసిన తర్వాత అక్కడ ఇంకా వచ్చిన లొక్కలు ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అట్లాగే ప్రవర్తించడం, కళ్ళు ఒక తీరుగా మారిపోవడం. వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి షిప్లో భాగాలుగా వాళ్ళు పరిగెత్తుకుంటే అసలు ఒక షాట్ ఉంటుంది. మొత్తం మన సినిమా డబ్బులన్నీ పెట్టేయచ్చు ఆ ఒక్క షాట్కి. అదేంటంటే పరిగెత్తుకుంటే ఇవన్నీ వస్తుంటే టక్కున వీళ్ళు వెళ్ళిపోతారు, టక్కున అది మూతపడిపోతుంది. అద్భుతంగా తీశారు అసలు. మనకు అవి గ్రాఫిక్స్ అని తెలుసు, అవన్నీ మనకు సీజీ చేస్తారని తెలుసు. కంప్యూటర్ గ్రాఫిక్స్, సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తారని తెలుసు, విఎఫ్ఎక్స్ అనేది అదే కదా. సో చేస్తారని తెలుసు, కానీ ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఇంత పర్ఫెక్ట్గా అవి నిజంగా వస్తున్నాయేమో అనిపించే విధంగా చేసినటువంటి ఏలియన్ డైరెక్టర్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనే ఫోడీ ఆల్వరైజ్, ఇందాకే చెప్పినట్టుగా ఫేడీ ఆల్వరైజ్ అద్భుతమైనటువంటి డైరెక్షన్ చేశాడు ఫేడీ. సో ఈ ఫేడీ మనకు చూపించినటువంటి ఈ ఎఫెక్ట్లు అద్భుతంగా ఉండి సినిమాని ఒక రేంజ్లో వెళ్ళే విధంగా మన ఆకట్టుకునే విధంగా ఇవి సాగాయి. సో ఈ రకంగా వెళ్ళినటువంటి ఈ సినిమాకి అద్భుతమైనటువంటి విఎఫ్ఎక్స్లు జోడించబడి
అద్భుతమైనటువంటి ఎఫెక్ట్స్తో చక్కగా సాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో చక్కటి ఫోటోగ్రఫీ, చక్కటి విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లుగా సాగినటువంటి ఈ సినిమాకి ఒక అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ ఉంది మొత్తానికి. ఆ రకంగా ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్తో రెయిన్ యొక్క సాహసోపేతమైనటువంటి గెలుపు ఈ సినిమా కథ. సో మిగతా వాళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా ఒక గర్భవతి ఉంటుంది. ఆ గర్భవతిని కాపాడాలని ఎంతో ట్రై చేస్తారు. తన్మన్ వచ్చేసి ఆ వింతజీవి, ఆ ఏలియన్ వచ్చి ఆమెని కరకర చంపేస్తుంది. ఆ తర్వాత నమిలేసి చంపేస్తుంది మొత్తం. ఆ తర్వాత వికృతమైన రూపాలు, నగ్నంగా ఉన్నా కూడా ఎటువంటి అసభ్యత లేకుండా తయారు చేసినటువంటి అప్పుడే పుట్టిన బేబీ అలా వచ్చి చంపేస్తూ ఉంటుంది. సో చాలా డేంజర్ ఎఫెక్ట్స్తో అక్కడ స్పేస్ క్రాఫ్ట్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి అనుభవాల్లో నేను ఒక్కదాన్ని తిరిగి వచ్చానంటూ చివరిలో చెప్తుందనమాట ఎవరు, మన రెయిన్. సో ఆ నేపథ్యంలో జరిగినటువంటి కథ ఏంటనేదే ఈ సినిమా. సో మంచి సినిమా, బాగుంది. తర్వాత అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఇందులో అంటే ఆ గర్భిణి ఇందాక చెప్పినట్టుగా బుక్ నుంచి వచ్చినట్టుగా చూపించినా కూడా మనకి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ లేకుండా తీసినటువంటి సినిమా కాబట్టి ఎట్లాంటి మనకి ఇబ్బంది కలిగించకుండా చేశారు సినిమాని. నీట్గా ఉంది సినిమా. సో ఓవరాల్గా హారర్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే పిల్లలతో కూడా చూడొచ్చు చక్కగా. కాకపోతే అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి చూడనివ్వరు కాబట్టి, కానీ హోమ్లీగా ఉన్న సినిమా. ఏలియన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్గా చూపించే ప్రయత్నం చేశారు ఈ ఏలియన్ సినిమా. సో ఈ డిజైనింగ్ అంతా కూడా ఆకట్టుకుని ఈ విధంగా డిజైనింగ్ ఉంది ఇది. సో అది చూడంగానే మనకు ఆకట్టుకునే విధంగా ఒక లేడీ చీకట్లో ఉన్నట్టుగా పక్కకు గోల్డ్ వెళ్తున్నట్టుగా ఏలియన్ అని చెప్పి వేసి రోలోమస్ అని చెప్పేసి సబ్ క్యాప్షన్ లాగా పెట్టారు. ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే నాకైతే చాలా ఆకట్టుకుంది సినిమా. మంచి సైంటిఫిక్ థ్రిల్లర్, మంచి టైంపాస్ సినిమా. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అంటే వాళ్ళు చిప్పు తీసినప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం, చిప్పు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం, వాళ్ళ మెమరీని గ్రాస్ప్ చేయడం, అంటే సైంటిఫిక్ ఫిక్షన్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా వాళ్ళకు ఏమేమి ఎదురయ్యాయి నష్టాలు, ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఫేస్ చేసి వాళ్ళు బయటకు వచ్చారు, అందులో ఒక్కటామే మిగిలింది, మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారు అనేదాన్ని కథాంశంగా తీసుకొని ఆ గ్రహాంతర వాసిని డిఫరెంట్గా చూపించడంలో దర్శకుడు కృతకృతుడయ్యాడు, సక్సెస్ అయ్యాడు. ఆ టెన్షన్ మనం క్రియేట్ చేయడంలో ఫెడే ఆల్వారెజ్ చాలా సక్సెస్ అయ్యాడు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినటువంటి బెంజమిన్ కూడా చాలా సహకరించాడు. సో ఓవరాల్గా ఫోటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆ తర్వాత మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా నిలబడగా, ఇందులో మరి ఇందాకే నేను చెప్పినట్టుగా నటించినటువంటి నటి రెయిన్గా చేసినటువంటి కైలీ స్పీని కూడా చాలా చక్కగా ఒదిగిపోయింది క్యారెక్టర్లో. సో 2-3 దగ్గర ఈ జనాలు మనకు చూపించేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా అందులో ఏంటంటే ఇందులోంచి లోపల నుంచి దూసుకొస్తుంది. ఆ లోపలికి పోయినటువంటి ఆ క్రియేచర్ బయటకు వచ్చినప్పుడు ఈ జనాలు కనబడేటువంటి సన్నివేశం చూపిస్తే కూడా ఎక్కడ మనకు అసభ్యత లేకుండా నీట్గా తీసినటువంటి పనితనం హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. సో ఏలియన్ రోలంబర్ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ చూశారు కదా, 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.